హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే అనకొండ పాముని అయితే చంపబోతున్నాం. మన ఎక్కువ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి అవి. అది పొద్దునైతే చూసాము. ఇప్పుడు మరి ఆ ప్లేస్లో ఉందో లేదో తెలియదు, చూద్దాం. నిజానికి మా తాతగారు చూసిన ప్లేస్లో అది లేదు. 1 గంట ముందు అక్కడే చూశాడు. నేను వచ్చేదాకా ఆగుదామని, ఒక్కడే చంపలేక నేను వచ్చేదాకా ఆగుదామని వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ పాము అక్కడైతే లేదు. మొత్తం చెక్ చేస్తున్నాం కానీ అసలు ఆ పాము అయితే ఎక్కడ లేదు. ఆ చుట్టుపక్కల నిజానికి ఆ పాము ఎక్కడికి పోలేదు. 10 అడుగుల దూరంకి వెళ్ళి పడుకునింది. ఆ గుండు దగ్గర కాకుండా ఇంకో గుండు దగ్గరికి వెళ్ళి పడుకునింది. మేము దాన్ని చూసి షాక్ అయిపోయినాం. ఏంది ఇంతలా ఉంది అసలు పాము ఏంటని. ఇది మామూలుగా ఇది పింజరి అంటారు మన తెలుగులో, మన వాడుక భాషలో పల్లెల్లో. దీన్ని మామూలుగా తెలిసిన వాళ్ళైతే అనకొండ పాము అంటారు, కొండ చిలువ కూడా అంటారు. కానీ నిజానికి మేము ఆ పామును చూసి నిజానికి చాలా ఆశ్చర్యపోయాం. వారికి తిరిగి చెట్టి ఒకటి 10 కొడతారు. చూశారు కదా, పొలాల్లో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి పొలాల్లో అంటే మిరప, ఉల్లిగడ్డ ఇలాంటి పొలాల్లో ఏదైనా మనం కూరగాయ నాటుకున్నా ఇలాంటి పొలాల్లో ఈ పింజరి, ఈ కొండ చిలువ పాములు అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రైతులు. కొండ ప్రాంతాల దగ్గర అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఈ పాములు. కొండ ప్రాంతాల దగ్గర, నీళ్ళుండే దగ్గర ఎక్కువగా పచ్చదనం, చల్లదనం ఉండే దగ్గర ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులైనా ఎవరైనా ఇండ్ల దగ్గర కూడా వస్తాయి ఇలాంటివి, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పోలేనేగా.